కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులను ఏపీ హోంమంత్రి పరామర్శించారు. బాధిత విద్యార్థులతో మాట్లాడారు. వైద్యులను అడిగి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే ఈ ఘటనపై వైద్య నిపుణులతో కమిటీ వేశామన్న అనిత దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలను నిర్లక్ష్యం చేసిందని హోంమంత్రి ఫైర్ అయ్యారు. యాక్చువల్గా అక్కడ కొంతమంది అమ్మాయిలు పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ ఈరోజు కేజీహెచ్కి రావడం జరిగింది. మ్యాక్సిమం ఇక్కడ నుంచిమించుగా 45 మంది దగ్గర 17 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కంటిన్యూగా బ్లడ్ టెస్టులు చేయడమే కాదు, కంటిన్యూ హాస్పిటల్లోని డాక్టర్స్, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన కలెక్టర్ గారు, జేసీ గారు, వీళ్ళందరి పర్యవేక్షణలో కంటిన్యూగా వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందుతుంది. నిన్ననే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా, గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించి వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు దాని కంటిన్యూషన్ ఈ పిల్లలందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందని చూడడానికి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది.